అవునవును, పేగు తెంచుకుని కన్నాను కదా మరి. సరే, మీరు భోంచేస్తూ ఉండండి, నేను మజ్జిగ తీసుకొస్తాను. అలాగే. ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది ఈ వేళ. ఏంటి అల్లుడు, రోజు ఈ టైంకంతా పడుకునేవాడివి, ఇవాళేంటి ఆకాశంలో చుక్కలు లెక్క పెడుతున్నావు? విష్ణుగాడు అన్న మాటలకి లలిత అత్తయ్య బాగా బాధపడింది మావా. అత్తయ్య కంటే వేద ఇంకా హర్ట్ అయిపోయింది. ఇప్పుడు నీ బాధ అత్త కోసమా మరదల కోసమా? అంటే అంత ఫీల్ అయ్యేవాడివి వెళ్ళి వేదాన్ని ఓదార్చొచ్చు కదా అంటున్నాను. వెళ్ళాను మావా, కానీ నా మాట వినకుండా మొహం మీద తలుపులేసేసింది. ఓహో, పొగరు కదా, బాధ అనుకోవచ్చు కదా. తను మొహం మీద తలుపేసేస్తే నాకు బాధ అనిపించదా? అరే, మీ ఇద్దరి మధ్య ఈ టామ్ అండ్ జెర్రీ సీక్వెన్సు మీకు ఊహ వచ్చినప్పటి నుంచి నడుస్తూనే ఉంది. ఇప్పుడేమైనా కొత్తగా గొడవ పడుతున్నారా ఇద్దరూను బాధపడ్డానికి? ఏదో కోపంలో అలా చేసుంటుందిలేరా. తెల్లారితే మళ్ళీ తనే మామూలు అయిపోద్ది. పడుకో, నాకు నిద్ర బాగా వస్తుంది. పడుకో. ఏంటి మావా? ఏమైందిరా? ఈసారి లాభం లేదు, గట్టిగా కొడితే అప్పుడు లెగుస్తాడు. మావా మావా మా పైకిలే మావా. ఏంటల్లుడు? ఇదిగో ఏంటిది? రాయి. అదే రాయితో ఎందుకు కొడుతున్నావు అని అడుగుతున్నాను. నేను రాయితో కొట్టడం ఏంట్రా? నువ్వు కొట్టకపోతే రాయి చెట్టు మీద నుంచి పడిందా? అల్లు ఇట్రా, దగ్గరికి రా. ఆ రాళ్ళు చెట్ల మీద నుంచో ఆకాశం నుంచో పడట్లేదురా. మరెక్కడి నుంచి పడుతున్నాయి? గోడ చాటు నుంచి పడుతున్నాయి. అదిగోదిగో అక్కడ చూడు. ఉండు మావా, ఇప్పుడే తన పని చెప్తా. అల్లుడు మెల్లగా.